పద్మాక్షి చాలా సీరియస్గా లక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది. నేను చేసుకున్న వాడి గురించి చెప్పమంటే చెప్పవేంటే, వాడు అంత అష్టదరిద్రుడా అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా విహారి అక్కడే ఉన్న రాడ్కి చెయ్యిని గుచ్చేస్తూ ఉంటాడు. బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది విహారి చెయ్యికి. అంత కోపాన్ని అణుచుకుంటూ కోపంగా చూస్తూ ఉంటాడు విహారి. లక్ష్మి ఏమో ఆ మాట వినేసరికి అమ్మ మాటలు జాగ్రత్తగా రానివ్వండి అని పద్మాక్షికి గట్టిగా సీరియస్గా అంటుంది. అలా అనేసరికి ఏంటి నన్నే ఎదిరించి మాట్లాడతావా అంటే, లేదమ్మా మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, ఆయన నన్ను కావాలని వదిలేయలేదు, ఆయనకున్న పరిస్థితులను బట్టి నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయారు అంతే, మీరు ఆయనని ఏమీ అనకూడదు, ఆయనని ఏమి అన్నా నేను ఊరుకోను అని అంటూ లక్ష్మి అనేసరికి పద్మాక్షికి చాలా కోపం వచ్చేస్తుంది. సీరియస్గా అందరూ చూస్తూ ఉంటారు. ఇక పద్మాక్షి ఇంకా లక్ష్మిని ఇలా ముందుకు లాగి చంప మీద కొడుతుంది. కొట్టేసరికి లక్ష్మి కింద పడిపోతుంది. విహారి అదంతా చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. చాలా సీరియస్గా కూడా ఉంటాడు. కోపంతో ఇంకా అక్కడ ఉన్న రాడ్కి చెయ్యిని అలాగే గుచ్చేస్తూ ఉంటే బ్లడ్ కారిపోతూ ఉంటుంది. ఎందుకంటే తన ముందే లక్ష్మి ముందే తన భర్తని అవమానిస్తూ ఉంటే తనకి బాధగా ఉంటుంది. తన భర్త విహారీ కాబట్టి ఆ బాధని తట్టుకోలేకపోతూ ఉంటాడు. కోపంతో ఆవేశంతో తన చేతికి తానే గాయం చేసుకుంటూ ఉంటాడు. ఇక లక్ష్మి అలా కింద పడిపోయి లేచి చూస్తూ ఉంటే ఇంకా అప్పుడు యమున అందరూ చూస్తూ ఉంటారు. యమున అయ్యో లక్ష్మి అని అంటూ బాధగా చూస్తూ ఉంటుంది. ఇంకా పద్మాక్షి చాలా సీరియస్గా ఇంకా లక్ష్మిని ఏం చేయబోతుంది, ఇంకా లక్ష్మిని ఇంకేదైనా పద్మాక్షి సహస్రవాళ్ళు కొట్టబోయినా చేయబోయినా విహారీ నేనే తన భర్తని అని అందరి ముందు ఒప్పుకుంటాడా? అంత కోపంతో ఉంటాడు కాబట్టి ఒప్పుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి ఒప్పుకుంటాడా ఒప్పుకోడా, అసలు ఈ గొడవ ఎక్కడి దాకా వెళ్తుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.